నవమాసాల పాటు గర్భాన్ని మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఇక సమస్యలేవీ ఉండవు. అమ్మదనంలోని కమ్మతనాన్ని ఆస్వాదించడమే తరువాయి అని అనుకుంటారు మనలో చాలామంది. అయితే నిజానికి కాన్పు తర్వాతే అమ్మకు సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సిజేరియన్ కోతలు, గాయాలు, బరువు పెరిగిపోవటం, బిడ్డకు తగినన్ని పాలు ఉత్పత్తి కాకపోవటం, జుట్టు రాలిపోవటం, ఇలా చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం నిజంగా అమ్మకు సవాలే. ఈ నేపథ్యంలో కాన్పు తర్వాత అమ్మల్ని వేధించే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాన్పు పునర్జన్మ లాంటిదంటారు. నిజమే. 9 నెలల ప్రయాణం, ఆపై పండంటి బిడ్డకు జన్మనివ్వడం అన్నది నిజంగా గర్భిణీకి అపురూపమైన విషయమే. కాన్పు తర్వాత గర్భిణీకి అమ్మ హోదా వస్తుంది. కాన్పు తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాదికి అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది. అయితే ఇటీవలి కాలంలో కాన్పులనగానే సిజేరియన్ చేసి పురుడు పోశారు అని చెబుతున్నారు అందరూ. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. సహజ కాన్పులే ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవలి కాలంలో ఏ చిన్న సమస్య తలెత్తుతుందని అనిపించినా వైద్యులు సరాసరి సిజేరియన్కే వెళ్ళిపోతున్నారు. అలాగే గర్భిణీ వైపు నుండి కూడా ఈ ముహూర్తానికే బిడ్డ పుట్టాలనే మూఢనమ్మకాలతో కూడా కావాలనే సిజేరియన్లు చేయించుకుంటున్నారు. అయితే సిజేరియన్ అయ్యాక కొత్తగా తల్లి అయిన స్త్రీకి రకరకాల సమస్యలు, అనుమానాలు మొదలవుతుంటాయి. సిజేరియన్ తర్వాత అయినా, నార్మల్ డెలివరీ తర్వాత అయినా కూడా ఈ సమస్యలు దాదాపు ఒకే మాదిరి ఉంటాయి. అయితే సిజేరియన్ తర్వాత ఎందుకంటే మనం పొట్ట ఓపెన్ చేసి పొట్ట లోపల నుంచి బేబీని బయటికి తీస్తాం కనుక కొన్ని సమస్యలు అదనంగా యాడ్ అవ్వచ్చు. మొట్టమొదటి సమస్య నొప్పి. ఈ నొప్పి అనేది ఈ గర్భసంచి లోపల దీనివల్ల ఉండొచ్చు, లేదా ఈ పొట్టలో మనం వేసిన ఇన్సిషన్ వల్ల, ముఖ్యంగా పొట్టలో మనం 5 పొరల లోపల నుండి లోపలికి వెళ్లాల్సి వస్తుంది కనుక ఈ పొరలన్నీ కుట్లు వేసినప్పుడు ఇక్కడ నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఇవాళ రేపు మన మోడర్న్ ఎనస్థీషియా టెక్నిక్స్తో ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా సేఫ్, సురక్షితమైనవి ఎన్నో రకాలు వచ్చాయి. అందుకని తల్లికి కానీ బిడ్డకు కానీ ఎటువంటి హాని జరగకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఇకపోతే నెక్స్ట్ యూరిన్ ఏమిటి, మోషన్ ఏమిటి, ఎట్లాగా ఇవన్నీ కూడా యూరిన్కి మామూలుగా క్యాథెటర్ వేస్తారు సిజేరియన్ చేసేటప్పుడు. ఈ యూరిన్ ట్యూబ్ని కూడా కొద్ది గంటల్లో, ఒక 6 గంటల్లో 8 గంటల లోపల తీసేయవచ్చు. అంతా పరిస్థితి అంతా బాగుంటే కనుక అది చాలాసేపు ఉంచాల్సిన అవసరమే లేదు. తర్వాత తనంతట తను లేచి బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయగలుగుతారు. అలాగే మోషన్, బవల్ మూమెంట్ సంగతి, పడుకుని ఉండటం, నొప్పి, వీటన్నిటి వలన బవల్ మూమెంట్ కష్టం అవుతుందేమో, కాన్స్టిపేషన్ ఉంటుందేమో, పాస్ చేయలేనేమో అని భయపడతారు. దాని కొరకు కూడా ఈ చాలా త్వరగానే మనం ఫుడ్ కూడా మొదలు పెట్టడం వలన ఈ పూర్వకాలంలాగా కాన్స్టిపేషన్ ఉండటం, మోషన్ రాకపోవటం, ఇటువంటి సమస్యలు ఉండవు. అంతగా అయితే స్టూల్ సాఫ్ట్నర్ వాడుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఆహారం సంగతి. ఆహారం కూడా జనరల్ ఎనస్థీషియా ఇవ్వటం లేదు కనుక రీజనల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు 6 గంటల్లో మనం మామూలుగా ద్రవ పదార్థాలు మొదలు పెడతాం. అంటే మంచినీళ్ళు కానీ, సూప్ కానీ, జ్యూస్ కానీ, ఇటువంటివి. ఒక 8 నుండి 10 గంటల్లో మామూలు ఆహారం కూడా ఇవ్వటం జరుగుతుంది. అందుకనే ఆ విషయంలో కూడా ఇటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక రకం నొప్పి ఏంటంటే బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్. పాలు బాగా పడినప్పుడు రొమ్ములు గట్టిపడిపోయి పాలు సరిగ్గా రాక, అది ఫీడింగ్ సరిగ్గా సెటిల్ అయ్యేంత వరకు వక్షోజాల్లో బాగా నొప్పి, గట్టిగా అనిపించటం, గడ్డగట్టినట్టు అనిపించటం, ఇది మామూలు కాన్పుకైనా సిజేరియన్కైనా జరిగేదే. దీనికి ఐస్ ప్యాక్స్ పెట్టడం, నొప్పికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, వీటి ద్వారా మరి ఒకవేళ పాలు కనుక నిల్వ ఉండిపోతే బ్రెస్ట్ పంప్తో పంప్ చేసి తీయటం, ఇటువంటివి సహజంగానే చేస్తారు. అధిక బరువు. ఈ బరువు ఏ వయసులో వచ్చినా, ఎవరికొచ్చినా అనేక సమస్యల్ని వెంట పెట్టుకొస్తుంది. బరువు శృతి మించితే షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్లు, థైరాయిడ్ సమస్యలు, ఇలా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే బరువు విషయంలో ముందు నుండే జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే గర్భిణీ సమయంలో తల్లి కోసం, అలాగే బిడ్డ కోసం, ఇద్దరి కోసం తినాలనే నమ్మకంతో చాలామంది ఎక్కువ మోతాదులో తింటుంటారు. కాస్త ఎక్కువగా తినడం సరైందే, కానీ అసలు ఏమాత్రం శారీరక కదలికలు లేకుండా ఎక్కువ మోతాదులో తినడం అన్నది మాత్రం గర్భిణీలకు కూడా సరైంది కాదని డాక్టర్లు చెబుతారు.
ఫలితంగా గర్భిణీ సమయంలో షుగర్, బీపీలు, కాన్పు కష్టం కావడం, కాన్పు తర్వాత కూడా పెరిగిన బరువు తగ్గకపోవడం లాంటి ఇక్కట్లు వెంటాడతాయి. కాన్పు తర్వాత బరువు పెరగటం అంటే మామూలుగా డెలివరీ కాగానే బిడ్డ బరువు, మాయ బరువు, లోపల ఉమ్మనీరు బరువు అవన్నీ తగ్గిపోతాయి. అంటే అవి 4 కేజీలో 5 కేజీలో ఉండొచ్చు అన్నీ కలిపి, అవి వెంటనే తగ్గుతుంది ఆ బరువు. ఆ తర్వాత ఈ టిష్యూస్లో అన్నిట్లో అదనంగా ఏదైతే బరువు పెరిగిందో, ఉదాహరణకి గర్భాశయం ఇంత ఉండేది ఇంత అవుతుంది, దాంట్లో కండరాలు పెరుగుతాయి, దాంట్లో అన్ని టిష్యూస్ పెరుగుతాయి గర్భాశయంలో. అవన్నీ తగ్గటానికి మరి రక్త ప్రసరణ కూడా పెరిగి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. మరి అలాగే వక్షోజాల్లో కూడా చాలా బరువు టిష్యూ ఎక్కువ యాడ్ అవుతుంది, గ్లాండ్స్ అవి పెరుగుతాయి కనుక ఆ బరువు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ తగ్గటానికి ఒక 2-3 నెలలు పడుతుంది. సో దాదాపు 2-3 నెలలకి బరువు మామూలుగా నార్మల్కి రావాలి. కానీ చాలామందికి 1 కేజీ కానీ 2 కేజీలు కానీ అదనంగా ఉండిపోతూనే ఉంటుంది. అయితే బరువు పెరగకుండా ఏం చేయాలి? బరువు ఎందుకు పెరుగుతారు అసలు కాన్పు తర్వాత? ఎందుకు పెరుగుతారంటే మనకి ఆహారం గురించి అవగాహన లేకపోవటం, వ్యాయామం ఎలా చేయాలి అని దాని గురించి అవగాహన లేకపోవటం, సిజేరియన్ అయింది కదా అస్సలు కదలకూడదు, చాలా రెస్ట్ తీసుకోవాలి, ఒక 3-4 నెలలు 6 నెలలు ఏమీ పని చేయకూడదు, ముట్టుకోకూడదు, వంగకూడదు, మెట్లెక్కకూడదు, ఇటువంటి అపోహలన్నీ ఉంటాయి. ఇలాగా ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసేయటం మూలాన ఇంకొకటి ఆహారం, తీసుకునే ఆహారం. అంటే పాలు బాగా పడాలి అని చెప్పి మామూలుగా అన్నం పెడతారు, అన్నం తినగానే మళ్ళీ ఒక ఇంత బ్రెడ్ పెడతారు. ఇవన్నీ వీటితో పాలు బాగా వచ్చేస్తాయని అపోహలు ఉన్నాయి. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయేసరికి ఆహారంలో ఈ బరువు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మూడోది, ఎటువంటి శరీరం కదలకుండా చూసుకోవాలి, కుట్లు డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి ఎటువంటి పని కానీ ఎక్సర్సైజు, వ్యాయామం ఏమీ చేయకుండా వదిలేస్తారు. అందుకని కూడా బరువు పెరుగుతుంది. సో ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే అసలు బరువు పెరగటానికి అవకాశమే లేదు. అమ్మతో పాటు అమ్మ పాలు అమృతం, ఇందులో మరో మాటకు తావులేదు. 6 నెలల వయసు వరకు బిడ్డకు తల్లిపాలు పట్టడం మినహా మరేమీ ఇవ్వాల్సిన అక్కర్లేదని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే బిడ్డకు కావలసిన పోషకాలన్నీ తల్లిపాల రూపంలోనే లభిస్తాయి. అలాగే బిడ్డ ఆరోగ్యానికి కూడా తల్లిపాలే భరోసా కల్పిస్తాయి. అందుకే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు అనేవి బీమా లాంటివని చెప్పొచ్చు. అయితే కొందరు తల్లుల్లో బిడ్డ పుట్టాక పాలు పడకపోవడం, అలాగే కాన్పు తర్వాత వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టరాదనే అపోహలు చలామణిలో ఉండడం, ఇంకా బిడ్డలకు సరిగ్గా పాలు ఇవ్వకపోవడం వల్ల తల్లుల్లో పాలు సరిగ్గా పడకపోవడం లాంటి అనేకానేక సమస్యలు పొడసూపుతుంటాయి. దీంతో అప్పుడే అమ్మ హోదా పొందిన స్త్రీలు బాగా కంగారు పడిపోతుంటారు. ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా విలువైంది. అసలు అది పారబోయటం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే కొలెస్ట్రాల్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది ఈ మురుపాలకి. తల్లికి చిన్నప్పుడు ఏవేవైతే ఇన్ఫెక్షన్లు వచ్చాయో వాటి తాలూకు యాంటీబాడీస్ తల్లిపాల ద్వారా బిడ్డకి చేరతాయి. అందుకని తప్పనిసరిగా కొలెస్ట్రాల్ అనేది ఇవ్వాలి మొదటిది. తర్వాత పాల ఉత్పత్తి బాగుండటానికి ఏం చేయాలి అంటే ఫీడ్ చేస్తూనే ఉండాలి. మొట్టమొదటి 1-2 రోజులు పాలు ఎక్కువగా వచ్చినా రాకపోయినా కూడా పెడుతూ బిడ్డకి అలవాటు చేస్తూ ఉంటే డిమాండ్ సప్లై, అంటే బిడ్డకి అవసరమని అనుకుంటే ఆ నేచరు సహజంగానే ఆ పాల ఉత్పత్తి అనేది మొదలవుతుంది, అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకని తప్పనిసరిగా రెగ్యులర్గా బిడ్డకి పాలు ఇవ్వటం, మురుపాలు కూడా పట్టించటం. ఇక పాల ఉత్పత్తి పెరగాలి అంటే మొట్టమొదటిది లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. మన వాళ్ళకి ఇంకొక అపోహ ఏమిటంటే మంచి నీళ్ళు ఎక్కువ తాగకూడదు, నీళ్లు తాగితే వాతం వస్తుంది, చలవ చేస్తుంది, లేదా బరువు పెరిగిపోతుంది, ఇటువంటి అపోహలన్నీ ఉన్నాయి. నీళ్లు బాగా తాగాలి, కావలసినన్ని తాగాలి, ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే పాలలో 80-90% అంతా నీళ్ళే ఉంటాయి దాంట్లో, అందుకని చాలా అవసరం. మరి మంచి ఆహారం తీసుకోవటం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం, న్యూట్రిషనిస్టు యొక్క సలహాతోటి అందులో అవసరమైనంత ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ ఇవి అన్నీ ఉండేటట్టుగా చూసుకోవాలి తీసుకునే ఆహారంలో. కాన్పు అన్నది స్త్రీకి అమ్మ హోదాను కట్టబెడుతుంది. అయితే ఈ అమ్మ హోదాలోని కమ్మదనాన్ని అనుభవించాలంటే మాత్రం కాన్పు తర్వాత ఎదురయ్యే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిత్యం పోషక విలువలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి. రోజు కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. చాలినంత నిద్రపోవాలి. కనీసం 8 గంటలైనా నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి దరిచేరకుండా యోగా, ధ్యానం, ప్రాణాయామాల వంటివి ఆచరించడం మంచిది. ఈ జాగ్రత్తలు కాన్పు తర్వాత సమస్యల్ని తగ్గించడంతో పాటు అమ్మ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి.